ఎంత పూజలు చేసినా, ఎంత సంపాదించినా ఇంట్లో ప్రశాంతత ఉండట్లేదా? దానికి కారణం మనలో దాగున్న అహంకారం కావచ్చు. ఈ శ్రావణ శుక్రవారం నాడు ఇంటి ముందు వేసుకునే ఈ ముగ్గును చూస్తూ మన మనసులో ఉన్న అహంకారాన్ని ఎలా వదిలించుకోవాలో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. నేను, నాది అనే ఆలోచన కలిగించే భావనే అహంకారం. ఇది 3 విధాలు. నేను అనే స్వోత్కర్ష, నాది అనే స్వార్థ భావన, నాకే తెలుసు అనుకున్న అజ్ఞానం. ఈ 3 మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయంటారు జ్ఞానులు. జ్ఞానం, సంపద, పదవి, రూపం లాంటివి అహంకారానికి హేతువులవుతాయి. ఇవి మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ప్రాపంచిక విషయాల వల్ల మానవుల్లో ఏర్పడే అహం ఎదుటివారికి స్పష్టంగా కనిపిస్తుంది. ధనం, స్థానం, స్థితి, రూపం మొదలైనవి అహంకార హేతువులవుతాయి. అది ఉన్నవారు ఎదుటివారి మీద సూటిగానే తమ అహంకారం, ఆధిక్యతను ప్రదర్శిస్తారు. ఉదాహరణకు, దక్షుడు పరమశివ భక్తుడు, కానీ అహంకారి. 2 కారణాల వల్ల శివుణ్ణే తూలనాడాడు. మొదటి కారణం, అభయం ఇచ్చి చంద్రుణ్ణి రక్షించినందుకు. బ్రహ్మ చేసే యజ్ఞాన్ని చూడటానికి అతడు వెళ్ళినప్పుడు మునులు, దేవతలు లేచి నిలబడి స్వాగతం పలికిన శివుడు మాత్రం లేవలేదు. అదే 2వ కారణం. ఆ అహంకారంతోనే కుమార్తె మరణానికి కారకుడయ్యాడు. శిశుపాలుడు స్వయాన శ్రీకృష్ణుడి మేనత్త కొడుకు. తనను ఎదిరించేవారే లేరనే అహంకారంతో విర్రవీగేవాడు. అతడి తల్లికిచ్చిన మాట ప్రకారం 100 తప్పులు పూర్తయ్యే వరకు కృష్ణుడు క్షమించాడు. అవి పూర్తయ్యాక సుదర్శన చక్రంతో హతమార్చాడు. హిరణ్యకశిపుడు అహంకారంతో విష్ణుమూర్తిపైనే కక్ష కట్టి పితృప్రేమకు దూరమయ్యాడు. చావును చేతులారా కొని తెచ్చుకున్నాడు. హరిశ్చంద్రుడు ఆడిన తప్పడన్న మాటను భరించలేక అతన్ని కష్టాల పాలు చేశాడు. విశ్వామిత్రుడు అతడే త్రిశంకుణ్ణి బొందితో స్వర్గానికి పంపడానికి ప్రయత్నం చేశాడు. అతడి అహంకారానికి అది పరాకాష్ట. దుర్యోధనుడు అహంకారంతో దయాదులైన పాండవులపై నిష్కారణంగా అసూయ పెంచుకొని వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అహం అనేది గడ్డి మొలక లాంటిది. అది ఎండిపోయినట్లు అనిపించిన మనసులో ఏదో ఒక మూలన నిద్రాణంగా ఉంటుంది. కొద్దిపాటి నీళ్లు చిలకరించిన అది మళ్ళీ పచ్చగా మారినట్లు చిన్న ఆలంబన దొరికిన అహంకారం తిరిగి పెరుగుతుంది. అహంకారాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు కలుగుతాయి. అహంకారాన్ని అదుపులో ఉంచుకోవడానికి భగవద్ధ్యానమే సరైన మార్గం. భగవంతుడి మీద మనసు పూర్తిగా లగ్నం చేయగలిగినప్పుడే అహంకారం అదుపులో ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూసారుగా, అహంకారం అనేది మనిషిని ఎలా పతనం చేస్తుందో. కాబట్టి భగవద్ధ్యానంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం. ఈ ముగ్గు అండ్ ఈ సందేశం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం, మంచి ముగ్గుల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.